నందిగామలో ఎంపీ కేసినేని శివనాథ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య సయోధ్య కుదరకపోవడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సత్యవతి పేరును ఎమ్మెల్యే సౌమ్య సూచిస్తే స్వర్ణలత పేరును కేసినేని చిన్ని సూచించారు. చిన్ని సౌమ్య చర్చలు జరిపినా ఏకాభిప్రాయం రాకపోవడంతో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. నందిగామలో ఎంపీ కేసినేని శివనాథ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య సయోధ్య కుదరకపోవడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సత్యవతి పేరును ఎమ్మెల్యే సౌమ్య సూచిస్తే స్వర్ణలత పేరును కేసినేని చిన్ని సూచించారు. చిన్ని సౌమ్య చర్చలు జరిపినా ఏకాభిప్రాయం రాకపోవడంతో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. నందిగామలో ఎంపీ కేసినేని శివనాథ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య సయోధ్య కుదరకపోవడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సత్యవతి పేరును ఎమ్మెల్యే సౌమ్య సూచిస్తే స్వర్ణలత పేరును కేసినేని చిన్ని సూచించారు. చిన్ని సౌమ్య చర్చలు జరిపినా ఏకాభిప్రాయం రాకపోవడంతో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అటు హిందూపురంలో కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే ఏలూరులో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక టీడీపీ కైవసం చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి ముందుగా నందిగామ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కీలకమైనటువంటి నందిగామ నియోజకవర్గంలో ఆ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ ఎంపిక అనేది రేపటికి వాయిదా పడింది. ప్రధానంగా అభ్యర్థి ఎంపికకి సంబంధించి అటు ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం కారణంగానే ఎన్నికని రేపటికి వాయిదా వేశారు. ప్రధానంగా చైర్మన్గా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సత్యవతి పేరుని ప్రతిపాదించగా అధిష్టానం నుంచి ప్రతిపాదించిన పేరుగా ఎంపీ కేసినేని చిన్ని స్వర్ణలత పేరుని ప్రతిపాదించారు. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించిన ఏకాభిప్రాయం కొంతసేపు చర్చలు జరిపినా కూడా కుదరని నేపథ్యంలో అధిష్టానానికి సంబంధించి ఈ విషయాన్ని మరోసారి తెలియజేస్తాను, సరైన నిర్ణయం ఇంకా రాలేదనే విషయాన్ని అయితే తంగిరాల సౌమ్య కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అదేవిధంగా ఇక్కడ 2 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు కూడా చనిపోయిన నేపథ్యంలో వాళ్ళకి ఆ 2 వార్డులకి ఎన్నికలు జరిపిన తర్వాతే ఇక్కడ చైర్మన్ ఎంపిక ప్రక్రియ జరపాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దాని మీద విచారణ జరిపిన న్యాయస్థానం కూడా తీర్పుని రిజర్వ్ చేసిన పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా ఈ నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎంపిక కార్యక్రమం అనేది ప్రస్తుతం అయితే వాయిదా పట్టడానికి ప్రధాన కారణంగా ఉంది. మరి రేపటికల్లా అధిష్టానం నుంచి ఒకే అభ్యర్థిని ఇద్దరు అటు ఎంపీ ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేసే విధంగా ఒక నిర్ణయం వస్తే కనుక రేపు ఎవరైతే చైర్మన్ ఎంపిక అనేది లాంఛనప్రాయమే అనేది అయితే మనకు తెలుస్తుంది. మరోవైపు మంత్రి పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నూజివీడు నియోజకవర్గం మున్సిపాలిటీలో వైస్ చైర్పర్సన్ ఎన్నిక కూడా జరిగింది. అది కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఎందుకంటే 24 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కూడా అందులో 10 మంది టీడీపీకి సపోర్ట్ చేశారు. టీడీపీకి సంబంధించి ఇప్పటికే 7 కౌన్సిలర్లు కూడా ఉన్నారు. దీంతో 17కు చేరిన బలం అనేది ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సారథి ఓటుతో 18కి చేరుకుంది. దీంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి పగడాల సత్యనారాయణ వైస్ చైర్పర్సన్గా టీడీపీ నుంచి అయితే ఎన్నికవడం అయితే జరిగింది. రేపు నందిగామ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ ఎన్నికైతే రేపు జరగబోతోంది. సంతోష్. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక